హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో వంట చేసుకోవడానికి చింతపండు పులుసు తీసుకోవడానికి కొంచెం టైం వేస్ట్ అవుతూ ఉంటుందని మనం క్యారేజెస్ అవి ఉన్నప్పుడు ఫీల్ అవుతాం కదా. అలా కాకుండా చింతపండుని పేస్ట్ని ఎలా రెడీ చేసి పెట్టుకోవాలో, అలాగే మన దగ్గర బల్క్లో చింతపండు ఉండిపోతే పాడైపోకుండా దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తున్నామండి. ముందుగా నా దగ్గర ఉన్న చింతపండు అన్నట్టుని నేను ఒక నైట్ అంతా కడిగేసి నానబెట్టుకుని మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టాను అనమాట. మొత్తం వాటర్ అంతా కూడా దగ్గరగా అవ్వాలి. చింతపండులో ఉన్న పల్ప్ అంతా వాటర్లోకి వచ్చేయాలి. ఓన్లీ ఆ స్ట్రింగ్స్ లాంటివి మాత్రమే చింతపండులో మిగలాలి. అలా నీట్గా ఒక 1 to 2 hours పాటు చింతపండు మొత్తాన్ని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బుడగలు వచ్చేలాగా ఉడికించుకొని మొత్తం ఆ పల్ప్ని అంతటిని సపరేట్ చేసి పెట్టుకోవాలి. బాగా దగ్గరగా ఉడికింది అనిపించిన తర్వాత చింతపండుని వాటర్ని కూడా సపరేట్ చేసేసుకొని స్ట్రైన్ చేసేసుకోండి. ఈ చింతపండు వేస్ట్ అయిపోతుంది అని మీకు అనిపిస్తే అలా స్ట్రైన్ చేసి పైన పెట్టుకుని చింతపండుని గిన్నెలు అవి తోముకోవడానికి వాడుకోవచ్చండి. రాగి ఇత్తడి సామాన్లు అయితే వీటితో చాలా తెల్లగా వస్తాయి. ఆ కిందనున్న వాటర్ చూడండి, అడుగున వాటర్ అంతా ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కంప్లీట్గా మనం ఒక వారం రోజుల దాకా ఎండలో పెట్టుకుంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా ముద్దలా తయారవుతుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే దగ్గర మనకి 1 నుంచి 2 months దాకా హ్యాపీగా మనం పప్పులో అయినా కూరలో అయినా చింతపండు పేస్ట్ని ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు అనమాట. మీకు మేము చింతపండు వాడే పద్ధతి నచ్చితే మీరు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. Thank you for watching our video. Like, share, subscribe to Andhra Sisters.